లక్షల మంది ఒక పెంగ్విన్ వీడియో చూసి ప్రేరణ పొందారు. ఒకటి మాత్రం నిజం, ఆ పెంగ్విన్ మనల్ని ప్రేరేపించడానికి నడవలేదు, కానీ మనమే దాన్ని ఒక కథగా మార్చుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. ఒంటరిగా నడిచిన ఒక పెంగ్విన్ ఒక జనరేషన్ నే ఇన్స్పైర్ చేసింది. ఈ పెంగ్విన్ వీడియో ఇంత వైరల్ అవడానికి కారణాలు ఏంటి? ఒక జనరేషన్ ని అది ఎలా ఇన్స్పైర్ చేసింది? దీని వెనకాల ఉన్న అసలు సైంటిఫిక్ నిజాలేంటి? కొన్ని సంవత్సరాల క్రితం పూరి జగన్నాథ్ గారు పెంగ్విన్స్ కోసం ఏం చెప్పారు? దాని వెనకాల ఉన్న నిజాలేంటి? ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి చూడండి. అలాగే దాంతోపాటు కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పెంగ్విన్ స్టోరీ మీద మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మీరు ఇప్పుడు చూసిన వీడియోలో ఒక పెంగ్విన్ తన గుంపును వదిలేసి సముద్రాల వైపు కాకుండా పర్వతాల వైపు నడుస్తుంది. సాధారణంగా పెంగ్విన్లు ఒంటరిగా ఉండవు, అవి గుంపులుగా కదులుతాయి. దాంతోపాటు సముద్రాలు లేకుండా అవి బతకలేవు. కానీ ఇక్కడ మాత్రం ఒకటే పెంగ్విన్ ఒంటరిగా నడుస్తుంది. అసలు ఈ వీడియోలు ఎందుకు వైరల్ అయ్యాయి? ఆ వీడియోలలో మీరు గమనిస్తే మాటలు లేవు, ఎక్స్ప్లెనేషన్ లేదు, కానీ నిశ్శబ్దమే కథ చెప్పింది. చాలా మంది ప్రజలు ఆ పెంగ్విన్లో తమను తాము చూసుకున్నారు. స్టడీస్ కంప్లీట్ చేసుకొని కొత్తగా ఉద్యోగం చేయాలా లేదంటే ఫర్దర్ స్టడీస్ చేయాలా అని ఆలోచించుకునే వాళ్ళు, ఉన్న ఉద్యోగం వదిలేసి కొత్త దారి వెతుక్కుందాం అనుకునే వాళ్ళు, ఎవరి మద్దతు లేకుండా తమ సమస్యల మీద ఒంటరిగా పోరాడుతున్న వాళ్ళు. ఎందుకు ఈ వీడియో వాళ్ళని ఇన్స్పైర్ చేసింది అంటే, మనుషులు ఈ వీడియోని ఒక వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీ కింద చూడలేదు. మరి వాళ్ళు దీన్ని ఎలా చూశారు అంటే, నలుగురితో నారాయణ, గుంపుతో గోవింద అనే మెంటాలిటీకి ఎదురు తిరగటం, భయం ఉన్నా ముందుకి నడవటం, ఓడిపోయినా సరే నా నిర్ణయం నాది అని అనుకోవటం, గెలవడం కోసం కాదు నా నిర్ణయం కోసం నడవాలి అనుకునే విధంగా చూశారు. ఇలా ఒక్క వీడియో ఒక్క దేశ ప్రజలనే కాదు, చాలా దేశ ప్రజల్ని, చాలా జనరేషన్స్నే కదిలించింది. అలాగే ఇప్పుడు మనం కొన్ని నిజాలు కూడా మాట్లాడుకుందాం. ఫ్యాక్ట్స్ కూడా ఎప్పుడు ఇంపార్టెంటే. సైంటిఫిక్ ట్రూత్ ఏంటి అంటే, పెంగ్విన్స్ ఎప్పుడు కూడా ఇలా ఒంటరిగా వెళ్ళవు, అన్లెస్ అవి సిక్కవటం లేదా ఇంజ్యూర్ అవటం లేదంటే క్లైమేట్ స్ట్రెస్ వల్ల. ఆ పెంగ్విన్ పర్వతాల వైపు నడవటం అనేది ఖచ్చితంగా సర్వైవల్ డెసిషన్ అయితే మాత్రం కాదు, ఇది ఫ్యాక్ట్. వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇలాంటి పెంగ్విన్లు బతికే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఇది ఖచ్చితంగా ఒక సక్సెస్ స్టోరీ మాత్రం కాదు, ట్రాజిక్ స్టోరీనే. ఇలాంటి నిజాలు చాలా మందికి తెలిసినా కూడా మనం ఇన్స్పైర్ అవుతానే ఉన్నాం. ఎందుకంటే మనం నిజాన్ని కాదు, అందులో ఉన్న భావోద్వేగాన్ని చూసాం. ఆ పెంగ్విన్ మనల్ని ఇన్స్పైర్ చేయడానికి నడవలేదు, కానీ మనమే అందులో మన జీవితాలను చూసుకున్నాం. అందుకనే ఆ పెంగ్విన్ అన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ని ఇన్స్పైర్ చేయగలిగింది. అలానే ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ పెంగ్విన్ వీడియో ఇప్పటిది కాదు, చాలా సంవత్సరాల క్రితంది. సమ్టైమ్స్ చరిత్రలో ఉండిపోయిన చాలా విషయాలే చరిత్ర పుటాలు దాటి మనల్ని ముందుకు తీసుకెళ్తాయి అంటానికి ఇది ఒక నిదర్శనం. వీడియో పాతదైనా ఇప్పుడు చాలా మందిని అది ముందుకు కదిలించింది. ఇప్పుడు మనం పూరి జగన్నాథ్ గారు చెప్పిన పెంగ్విన్ స్టోరీ గురించి ఒకసారి చూద్దాం. కొన్ని సంవత్సరాల క్రితం పూరి జగన్నాథ్ గారు ఒక పాడ్కాస్ట్ లో పెంగ్విన్స్ కోసం చెప్పిన మాటలు ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి. ఆయన చెప్పిన మాటల్ని కొంతమంది ఈ పెంగ్విన్ తో ముడిపెట్టి చూపిస్తున్నారు. అసలు ఆయన ఏం చెప్పారు, దాని వెనక నిజాలు ఏంటి అంటే, పెంగ్విన్లు ఒకసారి పెయిర్ అయిన తర్వాత, అంటే జంట కుదిరితే చాలా లాయల్ గా ఉంటాయి, పార్ట్నర్ మీద ఎక్కువగా ఎమోషనల్ డిపెండెన్సీతో ఉంటాయి. ఒకవేళ ఆడ పెంగ్విన్ గనక చీట్ చేస్తే ఆ మగ పెంగ్విన్స్ ఆ జాతిని, ఆ గుంపుని వదిలేసి ఒంటరిగా డ్రైలాండ్స్ వైపు వెళ్ళిపోయి అక్కడ నుంచొని చనిపోతాయని చెప్పారు. అందుకనే ఇప్పుడు వైరల్ అయిన ఆ పెంగ్విన్ స్టోరీని పూరి జగన్నాథ్ గారి మాటలతో ముడిపెట్టి ఒక హార్ట్ బ్రేక్ కి సింబల్ గా కొంతమంది చూస్తున్నారు. కానీ ఈ పెంగ్విన్ రిలేషన్షిప్ లో అసలు ఫ్యాక్ట్స్ ఏంటి? పూరి జగన్నాథ్ గారు చెప్పింది కరెక్టేనా అంటే, లైఫ్ టైం కమిట్మెంట్ అన్నది ఏ స్పీసీస్ లోనూ ఉండదు. పెంగ్విన్స్ కూడా సీజనల్ గానే వాటి కమిట్మెంట్స్ ఉంటాయి. పార్ట్నర్ చేంజ్ అన్నది బయోలాజికల్ సర్వైవల్ కోసం జరుగుతూ ఉంటుంది. బ్రీడింగ్ సీజన్ కి ముందు ఈ మగ పెంగ్విన్, ఆడ పెంగ్విన్లు కలుస్తాయి. మళ్ళీ నెక్స్ట్ బ్రీడింగ్ సీజన్ లో కూడా సేమ్ అవే పేర్ అవ్వాలని ట్రై చేస్తాయి. కానీ ఈ బ్రీడింగ్ సీజన్ టైంకి ఆడ పెంగ్విన్ రాకపోయినా, మగ పెంగ్విన్ రాకపోయినా, అక్కడున్న పెంగ్విన్స్ వేరే పెంగ్విన్స్ తో జత కట్టడానికి ప్రయత్నిస్తాయి, జత కడతాయి కూడా. బిట్రేయలు, చీటింగ్, మోసం అనే కాన్సెప్ట్ మనది, మనుషులది. పెంగ్విన్స్ ఎమోషనల్ గా డిస్ట్రెస్కి గురయ్యి సూసైడ్ లాంటివి చేసుకుంటాయి అన్నది సైంటిఫిక్ గా ఎక్కడ ప్రూవ్ అవ్వని థియరీ. కానీ పూరి జగన్నాథ్ గారి మాటలతో ఆ పెంగ్విన్ స్టోరీ చూస్తూ ఉంటే నిజంగానే నేను కూడా ఒక హార్ట్ బ్రేక్ లాగే ఫీల్ అయ్యా. ఆ పెంగ్విన్ కథ మనందరికీ ఒక సందేశాన్ని ఇచ్చింది, కానీ నిజం ఏంటంటే ఆ సందేశాన్ని మనమే సృష్టించుకున్నాం. ఇన్స్పిరేషన్ తీసుకోవటం అన్నది ఎప్పుడు తప్పు కాదు, కానీ నిజాన్ని మర్చిపోవటం అన్నది మాత్రం ప్రమాదమే. ప్రమాదం అని ఎందుకు చెప్తున్నానంటే, కొద్దిమంది ఇలాంటి వీడియోలు చూసి రాంగ్గా ఇన్స్పైర్ అయ్యి లేనిపోని ప్రమాదాలు తెచ్చుకునే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, గృహిణులు కానీ, మహిళలు కానీ, లేదంటే ఈ సమాజంలో అణిచివేతకు గురవుతున్న వర్గాల వారు కానీ రెబల్గా మారి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల మీద పోరాటం అనేది ఖచ్చితంగా ఇన్స్పిరేషనే. ఇలాంటి వీడియోలు వాళ్ళని రెబల్గా మారమని ఇన్స్పైర్ చేస్తాయి. కానీ కొంతమంది స్టూడెంట్స్ కానీ, జాబ్ సెర్చ్ చేసే వాళ్ళు కానీ, వాళ్ళకి ఇంట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, వాళ్ళ పేరెంట్స్ కానీ, గార్డియన్స్ కానీ రెస్ట్రిక్షన్స్ పెడతారు. అలాంటి వాళ్ళు ఇలాంటి వీడియోలు చూసి నేను రెబల్ అయిపోతా అని చెప్పి ప్రేరణ పొంది ఇన్స్పైర్ అయ్యి రెబల్గా మారారనుకోండి,
అటువంటి వాళ్ళకి ప్రమాదం. అటువంటి వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకి, అంటే వాళ్ళ పేరెంట్స్కి కానీ, లేదంటే కొన్ని కేసెస్లో ఈ సమాజానికి కూడా ఖచ్చితంగా ప్రమాదమే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నేను జాబ్ సెర్చ్ చేయాలా లేదంటే ఫర్దర్ స్టడీస్ చేయాలా అనుకునే వాళ్ళు ఇలాంటి వీడియోస్ చూసి ప్రేరణ పొంది ఏదో ఒకటి చేద్దాం అనుకుని ఒక అడుగు ముందుకేయటం అనేది ఖచ్చితంగా ఇన్స్పిరేషనే. కానీ మన గమ్యం ఏమిటి అని తెలుసుకోకుండా వెళ్ళిపోతూ ఉండటం మాత్రం ప్రమాదం. వాళ్ళకి గమ్యం తెలియాలి కదా. ఇప్పుడు పెంగ్విన్ మౌంటైన్స్ వైపు వెళ్ళింది, తనకి గమ్యం ఉందా లేదా అన్నది ఆ పెంగ్విన్కే తెలుసు. మనం కూడా ఏదో ఒక దారి ముందైతే నడుద్దాం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే గమ్యం లేని దారి అన్నది ఎప్పటికైనా సరే ప్రమాదమే. అలాగే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, మాకు జాబ్ బోర్ కొడుతుంది, ఏదైనా చేద్దాం, కొత్తగా ఏదైనా చేద్దాం, బిజినెస్ చేద్దాం, లేదంటే వేరేది ఏదైనా చేద్దాం అనుకొని ఇలాంటి వీడియోస్ చూసి ఇన్స్పైర్ అవటం ఖచ్చితంగా మంచిదే. కానీ ఉన్న జాబ్ను వదిలేసి ఏదో చేద్దామని చెప్పి ఏం చేయాలో తెలియక ఏదో చేసి ఇంకోటి తెచ్చుకొని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేకుండా, అంటే ముందు వెనక ఆలోచించకుండా ఈ వీడియో చూసాం ఇన్స్పైర్ అయ్యాం అని చెప్పి ఏదో ఒకటి చేస్తే ఖచ్చితంగా అది ప్రమాదమే. వాళ్ళకే కాదు, వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికీ ప్రమాదమే. ఇలాంటి వీడియోస్ ఎలా ఉంటాయంటే, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోనో లేదంటే మనకు మనం చూసుకోనో రాత్రి రీల్స్ ట్యాబ్ చూసుకుంటా అవన్నీ చూస్తే ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. ఆ మూమెంట్లో ఏదో చేద్దామని చెప్పి అనిపించి ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, స్టార్ట్ చేయడం అన్నది ఖచ్చితంగా ఇంపార్టెంటే. మీరు స్టార్ట్ చేస్తున్నారు, ఒక అడుగు ముందుకేస్తున్నారు, ఖచ్చితంగా ఆ వీడియోస్ వల్ల బెనిఫిట్ అయినట్టే. ఇక్కడ రెండో విషయం ఒకటి ఉంది, మనం ఏం చేయబోతున్నాం అన్నది. ముందు వెనక ఆలోచించకుండా, సరైన ప్లానింగ్ లేకుండా, సరైన అవగాహన లేకుండా ఏది పడితే అది చేసేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది రాంగ్ ఇన్స్పిరేషన్ అవుతుంది. నేను చాలా కామెంట్స్ చూశాను. కొంతమంది ఏమో జాబ్ వదిలేస్తాం అంటున్నారు, కొంతమంది ఏమో అది చేసేస్తా ఇది చేసేస్తాను, కొంతమంది ఏమో నేను ఎదురు తిరుగుతా, నాకు ఎప్పటికీ చాలా అన్యాయం జరిగిందని అంటున్నారు. ప్రేరణ పొందటం, అదే ఇన్స్పైర్ అవ్వటం కరెక్టే. కానీ ఏ విషయాల మీద మనం ప్రేరణ పొందుతున్నాం, ఎటువైపు వెళ్తున్నాము, దానివల్ల జరిగే పరిణామాలు ఏంటి, అది మనకే నష్టం కలిగిస్తాయా, లేదంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నష్టం కలిగిస్తాయా, మన పేరెంట్స్కి నష్టం కలిగిస్తాయా, మన భవిష్యత్తుకి నష్టం కలిగిస్తాయా అన్న ఆలోచనలతో నింపుకొని ఒక అడుగు ముందుకేయటం అన్నదే అసలైన ఇన్స్పిరేషన్. ఇన్స్పైర్ అవ్వటం ఎంత ముఖ్యమో కరెక్ట్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూట్ చేసుకోవటం కూడా అంతే ముఖ్యం. నేను అలాంటి వీడియోలు చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. నేను తోపునని చెప్పను, కానీ అట్లీస్ట్ అంటే నేను నా వరకు నేను చెప్తున్నా. నేను రైట్ అవుతానో రాంగ్ అవుతానో తెలియదు, కానీ నేను కొన్ని విషయాలు ఆలోచించుకుంటాను. నాకు ఆ పెంగ్విన్ వీడియో చూసినప్పుడు నాకు కొన్ని ఆలోచనలు కలిగి, కొన్ని భావాలు కలిగి, నేను కొన్ని చేద్దామని ఫిక్స్ అయ్యి, కానీ స్టిల్ నేను ఇంకా పేపర్ మీదే ఉన్నా, దాన్ని ఇంకా ఎగ్జిక్యూట్ చేయాల. ప్రాపర్గా రాసుకొని అన్నీ చేసుకొని మనం కరెక్ట్గా చేయగలము అని ఒకటికి 2 సార్లు వ్యాలిడేషన్ చేసుకొని, కొంతమంది ఎవరైతే మన మంచిని కోరుకుంటారో వాళ్ళతో ఇది కొంచెం వెరిఫై చేయించుకొని అప్పుడు ముందుకేస్తా. నేను సక్సెస్ అయ్యాను అనుకోండి, ఇలాంటి వీడియో నన్ను కరెక్ట్గా ఇన్స్పైర్ చేసినట్టే. నేను ఫెయిల్ అయినా దానివల్ల ఎటువంటి నష్టం జరగనప్పుడు స్టిల్ దట్స్ ఎ గుడ్ ఇన్స్పిరేషన్. టోటల్గా నేను ఒక ఫెయిల్యూర్గా మారిపోయాను అనుకోండి, ఆ ప్లానే కాదు మనిషిని నేను ఫెయిల్యూర్ అయిపోయాను అనుకోండి, ఖచ్చితంగా రాంగ్ ఇన్స్పిరేషన్. అలాంటివి ప్రమాదం. అర్థమైంది అనుకుంటున్నా. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒంటరి ప్రయాణం ధైర్యం కాదు, ప్రతి వైరల్ కథ నిజం కాదు, కానీ మనం ఏది నేర్చుకుంటామో, ఏది నమ్ముతామో అది మాత్రం నిజం. అదే నిజం, మనందరి దగ్గర ఉండాల్సిన నిజం. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మరో సరికొత్త వీడియోతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్.